ఆ మంత్రికి ఏమైంది? అలిగారా లేదా పట్టించుకోవటం మానేశారా? తన శాఖకు సంబంధించి అతిపెద్ద కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినా ఆ మంత్రి మాత్రం హాజరు కాలేదు. ఆయనకు ఇంకో మంత్రిత్వ శాఖ కూడా ఉంది. దాని మీదే ఫోకస్ పెట్టి దీన్ని పట్టించుకోవటం మానేశారా? అసలు ఆయన ఎందుకు రాలేదు? ఈ టాపిక్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఏంటా ఫంక్షన్? ఎవరా మంత్రి? వేర్ ఇస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి? మంత్రి గారు ఎక్కడ? హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమం సందడిగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కూడా హాజరయ్యారు. సినీ స్టార్ హీరోలు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున సహా పలువురు సినీ ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ అవార్డుల ఫంక్షన్కు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది. రాష్ట్రాలు దాటి సినీ ప్రముఖులు వచ్చారు. మరి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ? ఇచ్చింది సినీ పురస్కారాలు, కానీ కోమటిరెడ్డి ఎక్కడా కనిపించకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద ఈవెంట్కి మంత్రి రాకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కొద్ది నెలల క్రితం ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ సందర్భంగా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో కూడా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పట్లో సినిమా టికెట్ ధరల పెంపు ఫైల్పై తాను సంతకం చేయలేదని, ఆ విషయం తనకేమీ తెలియదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండానే ధరల పెంపు జీవో జారీ అయిందని ఆయన చెప్పడం కలకలం రేపింది. నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ కూడా ఇకపై టికెట్ ధరల పెంపు కోసం తనను సంప్రదించవద్దంటూ అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుండ బద్దలు కొట్టారు. సినిమా టికెట్ల రేట్ల పెంపుకు తాను ఎప్పుడూ అనుమతి కూడా ఇవ్వలేదన్నారు. తాను అసలు సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడమే మానేశానన్నారు కోమటిరెడ్డి. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేశాను. నేను మొత్తం చెప్పని ఆయన అడిగేదానికి ఒకరు అడిగితే కదా, సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు, సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు. సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే టికెట్ రేట్లు పెరగటం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. దానిపై ప్రత్యర్థుల నుంచి రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. సినిమాటోగ్రఫీ శాఖ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇష్టం లేదా? ఆ శాఖలో అందుకనే ఆయన ఎక్కువగా జోక్యం చేసుకోవటం లేదా? దాన్ని పట్టించుకోవటమే మానేశారా? కేవలం R&B శాఖ మీద మాత్రమే కోమటిరెడ్డి ఫోకస్ పెట్టారా? తాజాగా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ కూడా అందుకనే ఆయన రాలేదా? ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.